See, this is the height of GHMC negligence. They don't know that it emits dioxins and it can kill people like hell. In other countries, people are spending money and spreading awareness in the public, whereas here the people itself in the department taking salaries and not doing anything about it. Now the bin will be here. It will go inside along with the encroachment. Then it will come back to its same place once the encroached land is endorsed to somebody. See, many times complaints have been given and they say that fine imposed, problem solved, these kind of things, but they are burning purposefully. The department itself is doing this. There's no fun in giving a toll-free number and asking people to complain. ఎవరు పెట్టారు ఇట్రా? ఎవరు తగలబెడుతున్నారు? ఈ పొగ పీలిస్తే క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా? ఏంటి తెలుసు? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటారు మీరు? ఈ ముక్కులోకి ఇది వెళ్ళగానే జబ్బు వస్తే చచ్చిపోతారని తెలిస్తే మీరు ఎందుకు? 4 సార్లు కంప్లైంట్లు వేసాం, ఫైన్లు వేసాం, ఆపించామన్నారు. అక్కడ మంట పెట్టిన వాళ్ళు ఆపించారు. తర్వాత ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేసామన్నారు, తీసేసామని పేపర్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మంట పెట్టి ఇది అంతా ఏంది దరిద్రం అంతనా? మనుషులు బతకడానికి చచ్చిపోవడానికి ఎందుకు వచ్చిన రూల్స్? మీకు జబ్బు ముందు మీకు క్యాన్సర్ వస్తుంది, ఆ పొగలో నిలబడితే చచ్చిపోతారు. ఇటు రండి. ఆ పొగ మనల్ని ఎవడు దోచుకుంటాడో, ఎవడు నాశనం చేస్తాడో ఆడెనకాల వెళ్ళి ఆడికి జై కొట్టడం దరిద్రం అయిపోయింది ఈ దేశానికి. మరి కాకపోతే ఏంటిది? నువ్వు చచ్చిపోతా అని తెలిసి కూడా ఈ పొగలో ఎందుకు నిలబడ్డావు? నువ్వు ఈ పొగ పిలిస్తే చచ్చిపోతా అని తెలిసి నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? అంత ఫ్రీ